హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడు రొటీన్గా చేసుకునే ఎగ్ కర్రీస్ కాకుండా ఇలా డిఫరెంట్గా చుక్కాకేసి ఎగ్ కర్రీ చేయండి. ఇష్టంగా అయితే తింటారు అందరూ. ఆకుకూరలు ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా అయితే కర్రీ అయితే చేసి పెట్టండి. మీ పిల్లలు అందరూ అయితే ఇష్టంగా అయితే తింటారు. ఫస్ట్ అయితే చుక్కాకు చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి క్లీన్గా అయితే పక్కనైతే పెట్టేసుకోవాలి. అదే ఒక బాండీ తీసుకుని అందులో 3-4 ఎగ్గులు బాయిల్ చేసినవి కొంచెం ఆయిల్ వేసి పసుపు కారం వేసి వేయించి పక్కనైతే పెట్టేసుకోవాలి. అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసి ఒక 2 ఉల్లిపాయలు, ఒక పచ్చిమిరకాయలు చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసేసుకొని ఎర్రగా వచ్చేంత వరకు అయితే మీడియం ఫ్లేమ్లో బాగా అయితే వేయించేసేసుకోవాలి. అవి వేగిన తర్వాత మనం చుక్కాకు ఒలిచి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసి కొంచెం ఉప్పు, రుచికి సరిపడా పసుపు, కారం వేసి బాగా అయితే మగ్గించేసేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ చేస్తే ఇలా అయితే మగ్గిపోతుంది. పేస్ట్ లెక్క అయితే అయిపోతుంది. ఇందులో వాటర్ కూడా వేయని అవసరం లేదు. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అవి బాగా అయితే మగ్గిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న, వేయించి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేసి ఒక 5-6 నిమిషాలు అయితే బాగా అయితే మగ్గించండి. టేస్ట్ అంటే వేరే లెవెల్. అదే చుక్కాకు ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి.